అయితే ఇవాళ ఇరాన్ లక్ష్యంగా ఇజ్రాయెల్ అమెరికా అయితే దాడులు కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఇరాన్ దీన్ని ప్రతిఘటిస్తూ వస్తోంది. ఇది సాయంత్రానికి మరింత పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో అన్నీ తెలియక కొంతమంది ప్రజలైతే భయాందోళనకు గురవుతున్నారు. ఇటు ప్రెజెంట్ చూసుకుంటే కొన్ని ప్రదేశాల్లో మాత్రమే ఇలాంటి సిచ్యువేషన్ ఉంది అంటూ వాళ్ళు చెప్తున్నారు. తెల్లగా కనపడుతున్నాయి చూడు. ఇరాన్కి యూఏకి యుద్ధం అయితే పడుతుంది. పైన కువైట్ పైన అన్ని బాంబులు అయితే పేలుతున్నాయి. చూసినారు కదా, తొన అని అయితే బాంబులు అయితే పడుతున్నాయి. ఒళ్ళు 10 రోజులు వచ్చింది. ఒకసారి బాగా వినండి బాంబులు ఎలా పేలుతున్నాయి పైన. حرك المويه توسع అట్లా తెల్లగా కనపడుతున్నాయి చూడు. ఇరాన్కి యూఏకి యుద్ధం అయితే పడుతుంది. పైన కువైట్ పైన అన్ని బాంబులు అయితే పేలుతున్నాయి. చూసినారు కదా, తొన అని అయితే బాంబులు అయితే పడుతున్నాయి. ఒళ్ళు 10 రోజులు వచ్చింది. ఒకసారి బాగా వినండి బాంబులు ఎలా పేలుతున్నాయి పైన. అట్లా తెల్లగా కనపడుతున్నాయి చూడు. ఇరాన్కి యూఏకి యుద్ధం అయితే పడుతుంది. పైన కువైట్ పైన అన్ని బాంబులు అయితే పేలుతున్నాయి. చూసినారు కదా, తొన అని అయితే బాంబులు అయితే పడుతున్నాయి. ఒళ్ళు 10 రోజులు వచ్చింది. ఒకసారి బాగా వినండి బాంబులు ఎలా పేలుతున్నాయి పైన. అట్లా తెల్లగా కనపడుతున్నాయి చూడు. ఇరాన్కి యూఏకి యుద్ధం అయితే పడుతుంది. పైన కువైట్ పైన అన్ని బాంబులు అయితే పేలుతున్నాయి. చూసినారు కదా, తొన అని అయితే ఇటు ఇరాన్లోని 30 ప్రాంతాలను టార్గెట్ చేస్తూ క్షిపణులను బాంబులను ప్రయోగించాయి ఇజ్రాయెల్ అమెరికా సైన్యాలు. ఇరాన్ అగ్రనేతలే లక్ష్యంగా అటాక్స్ అయితే చేస్తున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ నివాసాన్ని కూడా ప్రెజెంట్ ఇజ్రాయెల్ టార్గెట్ గా దాడిలోకి దిగినట్లుగా తెలుస్తోంది. అయితే అప్పటికే ఖమేనీ సురక్షిత స్థావరానికి చేరుకున్నట్లుగా సమాచారం అందుతోంది. అధ్యక్షుడు మసౌద్ను ఇజ్రాయెల్ అమెరికా దళాలైతే టార్గెట్ చేశాయి. ఇటు దుబాయ్లోని ప్రజెంట్ ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి. ఇటు అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో అందరూ వీడియోస్ చేస్తూ కూడా సిచ్యువేషన్ని వీడియోల రూపంలో చెప్తూ ఉన్నారు. ఇటు భారతీయులంతా సురక్షిత స్థావరాల్లో ఉండాలి అంటూ కేంద్ర ప్రభుత్వం అడ్వైజరీ జారీ చేసింది. ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ రక్షణ మంత్రి అమీర్ నసీర్ జాదే రివల్యూషనరీ గార్డ్ పక్పూర్ మృతి చెందినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇటు అట్లాంటిస్ హోటల్ భారీగా ధ్వంసమైపోయింది. ఇరాన్ వేసిన మిసైల్స్ ఒక్కసారిగా ఆ హోటల్ పై పడడంతో అదంతా I literally just now saw missiles fall down from the I'm on the balcony from my apartment. It's pretty crazy. It stopped now, but I saw oh yeah, I see more now. Wow, that's crazy. Look at that. Wow, it's so loud. Oh shit. Fuck. That hit just over there. That was crazy. I literally just now saw missiles fall down from the I'm on the balcony from my apartment. It's pretty crazy. It stopped now, but I saw oh yeah, I see more now. Wow, that's crazy. Look at that. Wow, it's so loud. Oh shit. Fuck. That hit just over there. That was crazy. I literally just now saw missiles fall down from the I'm on the balcony from my apartment. It's pretty crazy. It stopped now, but I saw oh yeah, I see more now. Wow, that's crazy. Look at that. Wow, it's so loud.
Oh shit. రైట్, ప్రెసెంట్ మనం చూసుకోవచ్చు దుబాయ్లోనైతే ఇరాన్ ఒక్కసారిగా దాడులకు తెగబడుతోంది. ఇప్పటి వరకు మనం చూసాము ఇటు దుబాయ్, కువైట్లో ఏ విధంగా మిసైల్స్ అక్కడ పడుతూ ఉన్నాయో, అక్కడ ఉన్న వాళ్ళంతా వాళ్ళ అపార్ట్మెంట్స్ పై నుంచి వీడియోస్ తీస్తూ మనకి చూపిస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ప్రెసెంట్ దుబాయ్లో అయితే భయాందోళన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇటు మరొక వైపు ఇరాన్ రాజధాని టెహ్రాన్లో కూడా ఒక్కసారిగా అటాక్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఆ అటాక్స్ కి సంబంధించిన టెహ్రాన్లో ఏ విధంగా జరుగుతున్నాయో చూడొచ్చు. ఒక్కసారిగా మిసైల్ పడడంతో బాంబుల మోతతో అయితే కార్లు పార్కింగ్ చేస్తున్న రోడ్లపై వెళ్తున్న కార్లన్నీ కూడా చెల్లాచెదరైపోయాయి. అక్కడే ఉన్న బిల్డింగ్స్ కూడా చెల్లాచెదరైపోయిన దృశ్యాల్ని మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఇటు ప్రెసెంట్ ఇరాన్, అమెరికా దేశాల మధ్య ఏవైతే దాడులు కొనసాగుతున్నాయో ఈ దాడులన్నీ కూడా తీవ్ర భయాందోళనకు గురి చేసే దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రెసెంట్ ఇరాన్ పై అయితే ఇరాన్ అయితే అటాక్స్ చేస్తూ ఉంది. ఇటు ఇరాన్ రాజధాని టెహ్రాన్లో ఒక్కసారిగా భీకర దాడులు కొనసాగుతున్నాయి. ఒక్కసారిగా మిసైల్ బాంబులు పేలడంతో అక్కడే ఉన్న కార్లన్నీ కూడా ధ్వంసమైపోయిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ప్రజెంట్ ఇటు ఇరాన్ మిసైల్స్ అయితే దుబాయ్ ఎయిర్ డిఫెన్స్ కూడా వాటిన్నింటినీ కూడా ప్రతిఘటిస్తూ ఉన్నాయి. పామ్ జుమేరాలోని అట్లాంటిస్ హోటల్ పై పడ్డాయి మిసైల్స్. ఒక్కసారిగా వాటన్నిటిని కూడా అట్లాంటిస్ హోటల్ అయితే భారీగా ధ్వంసమైపోయింది. ఇటు ప్రెసెంట్ టెహ్రాన్లోని జరిగిన యుద్ధానికి సంబంధించిన వీడియో కూడా మనం చూస్తూ ఉన్నాము. అక్కడే ఉన్న కార్లు, బిల్డింగ్స్ లోంచి ఒక్కసారిగా మిసైళ్లు దూసుకొని రావడంతో ఏ విధంగా అలుముకున్నదో పొగ కూడా మనం చూసుకోవచ్చు. ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం రావడంతో అక్కడే ఉన్న ప్రజలంతా ప్రెసెంట్ భయాందోళనకు గురవుతున్నారు. దాదాపు మరో 2-3 రోజులు కూడా దాడులు కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రెసెంట్ టెహ్రాన్లో సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ప్రెసెంట్ టెహ్రాన్లోని అయితే దాడులు కొనసాగుతున్నాయి. ఒక్కసారిగా అక్కడ బాంబు పేలుళ్ళకి ఇటు మిసైల్స్ ఒక్కసారిగా దూసుకుని రావడంతో కార్లు అలాగే భవనాలన్నీ కూడా చెల్లాచెదరైపోయాయి. ఏ సమయంలో ఎటువైపు నుంచి ఇటు మిసైల్స్ దూసుకొస్తాయో అన్న భయంతో అయితే ప్రజలు